ఈరోజు 4వ రోజు పూజ. సప్తమి తిథి, అనురాధ నక్షత్రము. వర్ష ఋతువు, భాద్రపద మాసం, క్రోధినామ సంవత్సరం. మన పేర్లు గోత్రనామాలు చదువుకోవాలి. పూజా ద్రవ్యాలన్నీ దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలి. మనం ఫస్ట్ కలశంలో నీళ్ళు తీసుకొని కలశ స్థాపన చేసి, ఆ తర్వాత కలశంలోని నీళ్ళు భగవంతుడికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైకి, పూజా ద్రవ్యాలపైన అన్నిటిపైన చల్లుకోవాలి. అన్నీ సంప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా మనము పంచామృతం చేస్తాం కదా, పంచామృత స్నానం కూడా చేయించాలి. మళ్ళీ ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయించాలి మళ్ళీ నీళ్ళతో. ఆ తర్వాత ఇక గణపతి అష్టోత్తరం చదువుకొని ఆయన నామాలు చెప్పుకుంటూ మనం తెచ్చుకున్న పూలు, పళ్ళు, పత్రి అన్నీ ఆయనకు సమర్పించుకోవాలి. ఇప్పుడు మనము సంకట నాశన గణేష స్తోత్రం చదువుకుందాము. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠీం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యపఠే నరః న చ విఘ్నభయం సర్వసిద్ధికరం ప్రభో. ఓం గం గణాధిపతే నమః. ఓం గం గణాధిపతే నమః. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు కరివదనా సదనకు కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునకు దివ్య మంగళం ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునకు ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు సిద్ధి బుద్ధి ప్రదాయునకు ప్రసీద మంగళం సదాశివుని కోర్తునకు దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళారతి తర్వాత భగవంతునికి, గణపతికి మంగళారతి అద్దిన తర్వాత అందరు మంగళారతి తీసుకొని తమ కోరికలన్నీ కోరి మంచిగా మొక్కుకొని, ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని, అన్నప్రసాదాలు తీసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు సుఖంగా సంతోషంగా వెళ్ళిపోవాలి. ఓకేనా?